యాక్చువల్గా దీనిలో నేను ట్రయల్ చూడడం జరిగింది. మా చందు ఇంత బాగా చేస్తాడని చెప్పి ఇంత బాగా చేస్తాడని చెప్పి అనుకోలేదు. చాలా బాగుంది. యాక్చువల్లీ ఫిలిం మిస్ అయ్యా నేను కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ ఇట్స్ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఉంది దానిలో. నేను చూసిన ట్రయల్ వరకు మాట్లాడుతున్నాను. డెఫినెట్గా మా చందు మంచి ఫ్యూచర్ ఉంది. డెఫినెట్గా మంచి పొజిషన్ కట్టాలనుకున్నాను నేను అనుకుంటున్నాను, ప్లస్ కోరుకుంటున్నాను, ప్లస్ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అట్లాగే మా స్వామి కూడా మంచి ప్రొఫెషనల్గా యాక్ట్ చేశారు దానిలో నేను చూసినంతవరకు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది మంచిగా హైలైట్ కావాలని, బాగా ఎక్సలెంట్ పేరు వారిద్దరు తీసుకురావాలని చెప్పని, వారి కెరీర్కి ఇది ఒక మంచి పునాది కావాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. హాయ్ అండి, ఈ ఫిలిం డైరెక్టర్. హాయ్ అండి, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. దీనికి ముందు నేను ఒక 5 శాతం దాకా తీశానండి. ఇది దాదాపు ఒక 4 years బ్రేక్ తీసుకొని చేసిన ఫిలిం సార్. కొంచెం నేర్చుకొని కొంచెం ప్రమోషన్స్గా ఎలా తీయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలన్న క్యూరియాసిటీతో మొదలుపెట్టినది ఇది. దీనికోసం చాలా టైం తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ఫిలిం సార్. ఇది ఇలానే ఉందంటే మెయిన్ ఫిలిం చాలా గ్రాండ్గా ఉంటుంది సార్. దానికోసం దాదాపు 3 years సెర్చ్ చేసి తీసిన ఫిలిం సార్. ఇంకా ముందుగా దీన్ని మొదలు పెట్టాలి అంటే దీనికంటే ముందు ఒక డైలాగ్ చెప్పాలి. త్రిబుల్ సినిమాలో మేము ఒక జస్ట్ ఎలా మొదలు పెట్టాలి, ఇంత పెద్ద బడ్జెట్ ఎలా మొదలు పెట్టాలంటే త్రిబుల్ సినిమా ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ముందు పని మొదలు పెట్టి తర్వాత ఆయుధాలు అటువంటిగా అవి వస్తాయని. దాంతో నేను మా శంషాబాద్ నుంచి ఆరంగల్ వెళ్ళాను బండి మీద ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. తిరిగి వస్తుంటే మొదలు పెడదాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో చేశాం. సరే ఇది కొంచెం గ్రాఫిక్స్తో కూడినది కదా అని ఆ సినిమా డైలాగ్ కోరుతోనే మొదలైంది ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత స్టోరీ ఒక డెమో ఫిల్మ్ స్టార్ట్ టు ఎండింగ్ రాసుకోవాలి, దాని బడ్జెట్ రాసుకున్నాం. తర్వాత ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ ఆర్టిస్ట్లను పిలిపించుకున్నాం. మెయిన్గా సినస్వామి వీరు వచ్చేసి జస్ట్ ఎలా ఇన్స్పైర్ అయ్యానంటే, నేను వీరి ప్రొఫైల్ వేరే మొబైల్లో పెట్టుకున్నారు. ఎవరు ఈయన బాగున్నారు ఒకసారి మన దాంట్లో అంటే ఎదురుగా ఉన్నాడు ఆయన. ఓ ఈయన కొంచెం ఎస్ లుక్గా ఉన్నారు, చాలా బాగున్నారు, ఒకసారి అడుగుదాము చేస్తారో చేయాలని. దాదాపు అడగకుండానే నాలోని మోగాసంతో నేనే చేస్తారా చేయాలన్న ఉద్దేశంతో ఉంటే తర్వాత ఎవరో చెప్పారు ఈయన మోడల్ కూడా చేస్తున్నారని. ఓకే ఇంకా మనం వేటాడొచ్చిందని అనుకుని ఇంకా వేటాడేస్తాను. అలా నా వేటకి దొరికేసాడు మొదటిగా. దాని తర్వాత మెయిన్ కోర్ వచ్చేసి నా వెనకాల ఉన్న ఇది చిన్న వేటగారి అంటారు ఇంకోటారు దొరికేసింది. ఈ అమ్మాయి కూడా సేమ్. యాక్చువల్లీ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాము, అంతా అయిపోయింది, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేసాము, మొత్తం అయిపోయింది. వెళ్తా ఉంటే ఇలా ఎదురొస్తుంది నాకు. ఇలా ఎదురొస్తుంటే మళ్ళీ ఈ అమ్మాయి అంటే వెళ్ళాం, ఈ పాప అంటే వెళ్ళి ఈ మన బాగుంది కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తామని చెప్పింది. ఇస్తామని అడిగాను, ఇచ్చింది. ఇంకా ఫిక్స్ చేసాం, ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఫిక్స్ చేస్తాం. అలా వీరిద్దరండి నేను. దాని తర్వాత అన్న ఇది నేను నాకు, ఎందుకంటే ఇది ఎప్పుడు అనుభవం కాలేదు. ఇది ఏంటిదంటే ఆర్ట్ డిపార్ట్మెంట్. ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ నాకు ఎందుకంటే మేమే చేసుకుంటాం, మేమే పట్టుకుంటాం, మేమే మైక్ పట్టుకుంటాం, మేమే కెమెరా పెట్టుకుంటాం, అన్ని మేమే చేసేవాళ్ళం ఇంతకుముందు. కానీ ఫస్ట్ టైం ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్న చాలా హెల్ప్ చేశారు, చాలా అంటే చాలా రాత్రి రోజుల్లో మాకు. దీని తర్వాత మాకు దొరికింది కవితక్క. కవితకు ఒకసారి ఓవేసుకోండి. మేకపిస్ట్ సేమ్ అక్క కూడా మా వేటకి బలి కావాల్సిందే, బలి దొరికింది. ఒక టీంలో ఏర్పడింది. ఇంకా తర్వాత చెప్పాలంటే నేను బ్లాక్ మ్యాన్ ఇతనండి. ఈ విషయం ఏంటంటే ఇంత పెద్ద గ్రాఫిక్స్ తీయాలి, అది డెమో ఫిల్మ్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా కానివ్వండి, ఇంత ఇలా తీయాలి, ఇలా ఉంటుంది, ఒక వల్చర్ ఉంటుంది, ఒక పౌని పని పెట్టి మనం ఇలా చేస్తున్నాము అనేది ఏమీ తెలియదు. దానికి ఏమీ తెలియకుండా చేపించుకున్నాం. ఎందుకంటే అంతా తెలిస్తే మళ్ళీ వెనకెళ్తాడేమో అని చెప్పి ఏం చెప్పకుండా చేస్తున్నాం. ఇంకా నేను చేయలేనేమో అంటారు, కొందరు బడ్జెట్ అంటారేమో అని చెప్పి ఇంకా ఏదైనా ఇతనితో చేపించుకోవడం చాలా దృష్టిగా తెలియదు.
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నెక్స్ట్ మా వెబ్ సిరీస్కి ఇతనే మా కెమెరామెన్. నెక్స్ట్ మా అమీరు రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు చాలా. ఇతను అసిస్టెంట్. అసలు మెయిన్ హీరోయిన్ని మర్చిపోయాను అనుకుంటారు, మర్చిపోలేదు, దాక్కుంటుంది. ఒకసారి ముందుకు రమ్మా. యాక్చువల్లీ చాలా చిన్న క్యారెక్టరు కానీ చాలా ఇంపాక్ట్ క్యారెక్టరు. ఎదుగుతున్నాం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉన్న లేడీస్ని వాళ్ళందరినీ ఎదుగుతున్నాం. అందరూ ఎతికిన వాళ్ళంతా చేయమన్నారు. చాలా ముందుకు వచ్చి చాలా ఇన్స్పిరేషన్గా నేను చేస్తాను పర్లేదు అని చెప్పింది. చాలా అండి క్లాస్ చూడచ్చు. టీం అందరికి చెప్తున్నాను, డెఫినెట్గా మనం మళ్ళీ ముందుకు వెళ్దాం. అవినాష్, థ్యాంక్ యూ సో మచ్. అవినాష్, నువ్వు జంప్ అనుకున్నాను కానీ ముందు వరకు ఉండి చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. డ్రోన్ షాట్స్ 4 days 1 week మాతో పాటే ఉన్నాడు, మాతో పాటు చేశాడు. చాలా బాగా వచ్చింది. మీరు చూసారు కదా విజువల్స్, అవన్నీ నేనే తీసేది. తన్వీర్, ఇతను బళ్ళారి నుంచి వచ్చాడండి. అసిస్టెంట్ డైరెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్తో వచ్చాడు ఇతను. ఇంకొకటి, ఇక్కడికి ఏదో హైదరాబాద్ నుంచి కాదు, బెంగళూరు నుంచి మా రాఘవ అయితే వచ్చాడు. ఇందులో ఉన్న సాంగ్ లిరిక్స్ అతనే రాశాడు, ట్యూన్ కూడా అతనే చేస్తాడు. ఒకసారి రాఘవ, ఇందులో అతనే చేస్తాడు, మా దానికి సాంగ్స్ రాసింది, లిరిక్స్ ఒకసారి. ఇతని గురించి చెప్పాలంటే మేమంతా మైసూర్లో ఒక సేల్ ఫోర్స్లో సాఫ్ట్వేర్స్ మేము యాక్చువల్లీ 6 years చేసి తర్వాత మేము క్యాష్ ఉంటే తన లిరిక్స్, నేను రైటింగ్, డైరెక్షన్, అతను కూడా డైరెక్షన్ ఇష్టం. అలా ముందుకు వెళ్తాను. ఇతను మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్ ఉండిపోయారు. నేను 2 పడవల మీద కాలొద్దు, ఇటే దూకేద్దాం అని చెప్పి ఇటు దూకేసాను. అందుకు మళ్ళీ కలిసి ఒక చేసిన ప్లాన్ ఇదంతా. ఇది సార్ మా టీము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే క్షమించండి. నాగరావు గారు, సారీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మర్చిపోయాను, ఫస్ట్ టైం అయిపోతున్నాను. ఇంత మాట్లాడడం నాకు అవార్డు ఇవ్వాలి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ విని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మా టీము, ఇది మా వేటగారి టీము. ఇంకా వేటగాలని చాలా ఆకలి మీద ఉన్నారు.